ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేర్ వీరయ్యలో చాలా రోజులు అండ్ ఇయర్స్ తర్వాత ఓల్డ్ మెగాస్టార్ టైటిల్ కార్డ్ చూసి నేనే కాదు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ థ్రిల్ అయ్యారు. స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ స్టార్స్ తో పడే టైటిల్ కార్డ్ లో చిరు తన ఐకానిక్ మేనరిజం తో వచ్చిన టైటిల్ కార్డ్ ని చూసి మెగా ఫ్యాన్స్ కి మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. చిరంజీవికి మెగాస్టార్ అనే ఇమేజ్ కంటే ముందు డైనమిక్ హీరో, సుప్రీం హీరో, డేరింగ్ హీరో లాంటి టైటిల్ కార్డ్స్ ఉండేవి. మరణ మృదంగం మూవీతో మెగాస్టార్ అనే బిరుదుతో కొత్త టైటిల్ కార్డ్ ని స్టార్ట్ చేశారు. ఇలా చిరు కెరియర్ లో 1978 లో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమా నుండి 2023 వాల్తేర్ వీరయ్య వరకు చిరు టైటిల్ కార్డ్స్ చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 1978 లో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఇంట్రొడ్యూస్ అయ్యారు చిరంజీవి. అయితే ఈ మూవీలో టైటిల్స్ అయితే నూతన తారలని వేశారు. నెక్స్ట్ 1979 లో కోతల రాయుడు ఈ సినిమాకి జస్ట్ చిరంజీవి అని వేశారు. నెక్స్ట్ 1982 లో వచ్చిన శుభలేఖ మూవీలో మీ చిరంజీవి అనే టైటిల్ కార్డ్ పడింది. అదే ఇయర్ లో యమకింకరుడికి చిరంజీవి నటించు 1983 సింహపురికి నట కిషోరా మా చిరంజీవి అనే టైటిల్ కార్డ్ వేశారు. నెక్స్ట్ ఇయర్ 1984 గూండాకి వస్తే యంగ్ డైనమిక్ డేరింగ్ హీరో చిరంజీవి అని, అదే ఇయర్ లో వచ్చిన దేవాంతకుడు మూవీకి డైనమిక్ హీరో చిరంజీవి అని వేశారు. మళ్ళీ అదే ఇయర్ లో రిలీజ్ అయిన ఇంకో సినిమా అగ్నిగుండంకి అవర్ డేరింగ్ అండ్ డైనమిక్ హీరో చిరంజీవి అని వేశారు. నెక్స్ట్ వచ్చిన రుస్తుంలో డైనమిక్ హీరో అని వేశారు. 1985 లో రిలీజ్ అయిన అడవి దొంగకి డైనమిక్ హీరో చిరంజీవి అని వేశారు. 1986 లో రిలీజ్ అయిన కిరాతకుడికి రోరింగ్ లాయన్ చిరంజీవి నటించిన అనే టైటిల్ కార్డ్ పడింది. అదే ఇయర్ లో వచ్చిన కొండవీటి రాజాకి సుప్రీం స్టార్ చిరంజీవి అని, మళ్ళీ అదే ఇయర్ లో రిలీజ్ అయిన వేటకి సుప్రీం హీరో చిరంజీవి అని వేశారు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే 1988 లో రిలీజ్ అయిన మరణ మృదంగంలో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ కార్డ్ వేశారు. దాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన లంకేశ్వరుడికి నట విజేత అని టైటిల్ కార్డ్ పడింది. నెక్స్ట్ 1991 లో రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిన మూవీ గ్యాంగ్ లీడర్ మూవీకి మ్యాచో మెగాస్టార్ అని వేశారు. దాని నెక్స్ట్ మెకానికలుడు 1993 లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఇది చిరంజీవి చిత్రం అని వేశారు. 1995 లో రిలీజ్ అయిన అల్లుడా మజాకకి మా ఘరానా చిరంజీవి నటించిన అనే టైటిల్ కార్డ్ పడింది. బిగ్ బాస్ మూవీకి అయితే మైటీ మ్యాచో మెగాస్టార్ చిరంజీవి అని వేశారు. 1997 లో రిలీజ్ అయిన హిట్లర్ కి మెగాస్టార్ చిరంజీవి అనే కార్డ్ పడింది. ఇంకా 1997 మాస్టర్ మూవీకి మెగాస్టార్ చిరంజీవి అనే కార్డ్ ని వేశారు. ఇదే టైటిల్ కార్డ్ ఇప్పుడు వాల్తేర్ వీరయ్యలో వేసిన కార్డ్. 1998 లో చూడాలని ఉందికి మెగాస్టార్ చిరంజీవి నటించిన అని, 1998 స్నేహం కోసంలో మెగాస్టార్ చిరంజీవి అనే వేశారు. 2002 ఇంద్రాకి మళ్ళీ మెగాస్టార్ అనే కార్డే వేశారు. 2006 లో రిలీజ్ అయిన స్టాలిన్ కి అయితే పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అనే కార్డు వేశారు. నెక్స్ట్ అండ్ ప్రజెంట్ అయితే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ కార్డ్ వేశారు. వీటిల్లో మీ ఫేవరెట్ కార్డ్ ఏదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.